హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ 24. ఆగస్టు మంత్లో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కొన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అందులో మొదటిగా 1 ఆగస్టు 2024న స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ దావిందర్ సింగ్ అండ్ అదర్స్ ఈ కేసులో 7 జడ్జ్ బెంచ్ 60:1 రేషియోలో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఆర్టికల్ 14, 15, 16, ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 341, అలాగే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ కేసులో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేస్ జడ్జిమెంట్ని ఓవర్రూల్ చేస్తూ సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇలా ఇచ్చారు. సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ SC/ST ఈజ్ పర్మిసిబుల్ అని చెప్పి, అలాగే స్టేట్ గవర్నమెంట్ని డైరెక్ట్ కూడా చేశారండి. టు మేడ్ ఏ పాలసీ టు ఐడెంటిఫై ది క్రీమీ లేయర్స్ ఈవెన్ ఇన్ SC/ST కేటగిరీస్ సో యాజ్ టు ఎక్స్క్లూడ్ దెమ్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పారు. అంటే సోషల్లీ ఎకనామికల్లీ డెవలప్ అయినటువంటి వారిని, ఈవెన్ వాళ్ళు SC/STలు అయినా కూడా వారిని కూడా సబ్ క్లాసిఫికేషన్ చేసి క్రీమీ లేయర్స్ని రిజర్వేషన్ బెనిఫిట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయమని చెప్పారనమాట. ఇంకొక కేసు మనకి మనీష్ సిసోడియా వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఈ కేసు మనకి 9th ఆగస్ట్ 2024న డ్యూయల్ బెంచ్ ఆర్టికల్ 21 CRPCలో సెక్షన్ 439, IPCలో సెక్షన్ 420, 201, 120 క్యాపిటల్ B, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 7 క్యాపిటల్ A, సెక్షన్ 8 అండ్ సెక్షన్ 12, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో సెక్షన్ 3 అండ్ సెక్షన్ 45 ఈ ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సుప్రీంకోర్టు హియర్ ద ప్లీ ఆఫ్ డిప్యూటీ CM ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ విని ఇక్కడ మనకి ED అండ్ CBI అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్ కేసు విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో సుప్రీంకోర్టు వారు బెయిల్ గ్రాంట్ చేసి సిసోడియా గారికి లోయర్ కోర్ట్స్ వారికి ఏమని చెప్పారు అంటే, బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని చెప్పి మరోసారి గుర్తు చేయడం జరిగిందండి. ఇంకొక కేసు ఇండ్రే పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ త్రూ ఇట్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆచార్య బాలకృష్ణ అండ్ బాబా రామ్దేవ్ 13th ఆగస్టు 2024న సుప్రీంకోర్టు వారు సుమోటోగా ఈ కేసు తీసుకుని క్లోజెస్ ద కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఎగెన్స్ట్ ది పతాంజలి ఆయుర్వేదిక్ అండి. ఇంకొక కేసులో గౌతమ్ కుమార్ దాస్ వర్సెస్ NCT ఢిల్లీ అండ్ అదర్స్. ఈ కేసు మనకి 20th ఆగస్టు 2024న ఆర్టికల్ 226 గార్డియన్ వార్డ్స్ యాక్ట్, అలాగే హిందూ మెజారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్లో సెక్షన్ 6 ప్రకారంగా సుప్రీంకోర్టు వారు ఏమని చెప్పారు అంటే, నేషనల్ గార్డియన్స్ రైట్ టు చైల్డ్ కస్టడీ అని చెప్పారండి. చైల్డ్ కస్టడీ అనేది పేరెంట్స్ యొక్క అన్హెల్తీ వల్ల టెంపరీగా రిలేటివ్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిస్టోర్ బ్యాక్ టు చైల్డ్ కస్టడీ టు ది నేషనల్ గార్డియన్స్ అని చెప్పి మనకి ఈ కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఇండ్రే ఆల్ alleged rape and murder of trainee doctor in ఆర్జికర్ మెడికల్ కాలేజ్. సుమోటోగా కాగ్నిజెన్స్ తీసుకున్నారండి సుప్రీంకోర్టు వారు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో. 20th ఆగస్టు 2024న సెక్షన్ 19 ఆఫ్ సెక్చువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013 ప్రకారంగా సుప్రీంకోర్టు వారు సుమోటో కాగ్నిజెన్స్ తీసుకున్నారు. ఫుల్ బెంచ్ అంటే 3 జడ్జ్ బెంచ్ ఈ కేసు చూడటం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు వారు కన్సర్న్స్ అబౌట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ సేఫ్టీ కండిషన్స్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఆల్ ఓవర్ ది ఇండియా అన్నారండి. తర్వాత సుప్రీంకోర్టు వారు డైరెక్టింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ కమిషన్ దట్ ఈస్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేసి 11 రకాల అంశాల మీద ఎంక్వైరీ జరిపి సజెషన్స్ అనేవి ఇవ్వవలసిందిగా కోరారు.
తర్వాత స్టేట్ గవర్నమెంట్ అలాగే యూనియన్ టెరిటరీ అండర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కండిషన్స్ ఎలా ఉన్నాయో ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ వారిని కోరారు. తర్వాత సిబిఐ వారిని కూడా కేస్ స్టేటస్ గురించి ఒక రిపోర్ట్ అనేది 22 ఆగస్ట్ 24న సబ్మిట్ చేయవలసిందిగా కోరడం జరిగిందండి. ఇండ్రే వర్సెస్ రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాలసెంట్, ఇది కూడా సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుని సుప్రీంకోర్టు వారు 20th ఆగస్ట్ 2024న జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రావిజన్ ఆఫ్ లాస్ ఏంటంటే మనకి సిఆర్పిసిలో సెక్షన్ 313 అండి, ఐపీసీలో 376 సబ్సెక్షన్ 2 క్లాజ్ n సబ్సెక్షన్ 3, అలాగే సెక్షన్ 363 సెక్షన్ 366, అలాగే చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్స్ యాక్ట్ పోక్సో యాక్ట్లో సెక్షన్ 6 ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. కలకత్తా హైకోర్టు ఎక్విటల్ ఆర్డర్ ఇవ్వడంతో దాన్ని సెటిసైడ్ చేసి స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారు, రిస్టోర్ చేశారు. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ని నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పారు సుప్రీంకోర్టు వారు. ఈ సందర్భంగా హౌ టు రైట్ ఏ జడ్జిమెంట్ అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ కూడా ఈ జడ్జిమెంట్లో ఇన్వాల్వ్ చేశారండి. అటువంటి కామెంట్స్ అనేవి వైలేటింగ్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడాలసెంట్ అని చెప్పి ఈ కేసులో మనకి చెప్పారు. కల్వకుంట్ల కవిత వర్సెస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ 27th ఆగస్ట్ 2024న మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో సెక్షన్ 45 సబ్సెక్షన్ 1 ప్రకారంగా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు అండి ఇది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు వారు కవిత గారికి బెయిల్ అనేది గ్రాంట్ చేశారండి. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యింది. బెయిల్ గ్రాంట్ చేస్తూ సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే కస్టడీ ఆఫ్ అపిలెంట్ ఈజ్ నాట్ నెసెసరీ అన్నారు. ఆల్రెడీ షీ హ్యాస్ బిన్ బిహైండ్ బార్ ఫర్ 5 months అన్నారు, అంటే 5 నెలలు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు అని చెప్పారు. అలాగే లైక్లీహుడ్ ఆఫ్ ట్రయల్ కంక్లూజన్ ఈ నియర్ ఫ్యూచర్ ఇస్ ఇంపాసిబుల్ అన్నారు, అంటే అంత త్వరగా ఈ కేసు అనేది కంక్లూజన్కి రాదు కాబట్టి కస్టడీ అండర్ ట్రయల్ కస్టడీ షుడ్ నాట్ టర్న్ ఇంటూ పనిష్మెంట్ అన్నారు, అంటే కస్టడీలో ఉంచడం ఒక పనిష్మెంట్ లాగా అవ్వకూడదు, ఆల్రెడీ 5 నెలలు ఉన్నారు, అలాగే ఈ కేసు అనేది అంత త్వరగా కంక్లూజన్లోకి వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి బెయిల్ అనేది గ్రాంట్ చేస్తున్నామని చెప్పారండి. ఇదండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.